గత 9 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్న కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తేనే తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఎదిగినది. రాజకీయ లబ్ధి కొరకు కాకుండా ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కొరకై, ఈ తెలంగాణ ప్రాంతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకై గద్దరన్న బుల్లెట్లు శరీరంలో ఉండి కూడా 300 పైన పాదయాత్ర చేసి తన ప్రాణాలను లెక్క చేయకుండా గద్దరన్నతోటి ఇంకెంతో మంది యువకులు గద్దరన్న చేసిన యొక్క సాహసం లేక తెలంగాణ రాష్ట్రం వస్తే బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని ఎంతో మంది మన బిడ్డలు ప్రాణాలు కూడా అర్పించినారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోటి ఈ సామాజిక న్యాయం చేకూరుతుంది. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రంతో బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని సోనియా గాంధీ గారు రాష్ట్ర ఏర్పాటు చేసినారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రిని దళితులను చేస్తానని చెప్పి మోసం చేసి ఇవాళ పూజ్య అంబేద్కర్ గారి యొక్క జయంతిని జరుపుకుంటున్నాం. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకి ఏమవుతుంది? లిక్విడ్ దాంట్లో తండ్రి చంద్రశేఖరరావు దోచుకుంటున్నాడు. లిక్కర్ స్కామ్ లో చెల్లెలు కవిత ఇరుక్కుపోయి ఉన్నది. లీక్ స్కామ్ లో తమ్ముడు తారక రామారావు ఇరుక్కున్నాడు. ఇవాళ కల్వకుంట్ల కుటుంబం లిక్విడ్ లిక్కర్ లీక్లలో మునిగిపోయి ఉన్నది. ఇక అల్లుడు హరీష్ రావు గారు ఇక్కడ కడెం ప్రాజెక్టు తోటి ఎల్లంపల్లితో నీళ్లు తోచుకొని అటు గజ్వేల్కి సిద్దిపేట తీసుకెళ్లి దోచుకుంటా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ రేపు అధికారానికి వచ్చినప్పుడు యుద్ధ ప్రాతిపదికన తుమ్మడేటి ప్రాజెక్టు కట్టి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ మంచిర్యాల బెల్లంపల్లి మిగతా ప్రాంతాలకి నీరు అందిస్తుందని కూడా ఈ సభ ప్రాంగణం మీకు చెప్తా ఉన్నాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టునేమో మహారాష్ట్ర దోచుకోమంటున్నాడు దుర్మార్గుడు చంద్రశేఖరరావు. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఇదే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పైన మహారాష్ట్ర కడుతున్న బాబ్లీ ప్రాజెక్టు అంటుకొని నీళ్లు అందించుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఆఖరి ఆయాకట్టు గూడెం వరకు ఆయాకట్టు ఎండిపోతుంటేనేమో నష్టపరిహారం ఇవ్వడు, ఇక్కడ నీళ్లు మాత్రం తీసుకురాడు. కానీ మహారాష్ట్రను దోచుకోమని చెప్తా ఉన్నాడు దుర్మార్గుడు చంద్రశేఖరరావు. కాబట్టి వాళ్ళ గౌరవనీయులు మిత్రుడు సోదరుడు బట్టి విక్రమార్క సిఎల్పి నాయకుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ పాదయాత్ర కొనసాగిస్తూ భారతదేశ యొక్క సౌభ్రాతృతను కాపాడడానికి కొరకు రాహుల్ గాంధీ గారు ఇంచుమించు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ భారత్ జోడో యాత్ర చేసినాడు. భారత్ జోడో యాత్ర యొక్క ముఖ్య లక్ష్యాలని నెరవేర్చడానికి కొరకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అటు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు కూడా పాదయాత్రలు చేస్తా ఉన్నాం. ఇక్కడ మీతో కోరుకునేది ఒకటే, తెలంగాణ ఎన్నికలు కూడా త్వరలో రాబోతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం చేకూరుస్తుంది. ఇవాళ అంబేద్కర్ గారికి నిజమైన నివాళులు అర్పిస్తుందంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒక దళితుడు సమర్థవంతుడైన నాయకుడిని గౌరవనీయులు ఖర్గే గారిని కాంగ్రెస్ పార్టీ దేశ అధ్యక్షునిగా చేసినది. ఇదే దుర్మార్గుడు చంద్రశేఖరరావు ఏం చేశాడు? ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడు అవుతే బట్టి విక్రమార్క ప్రశ్నిస్తే అసెంబ్లీలో తిరిగి అసెంబ్లీ సెషన్ అయ్యే లోపల ప్రతిపక్ష నాయకుని హోదాను తీసేసిన దుర్మార్గుడు దళిత వ్యతిరేకి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. దళిత ముఖ్యమంత్రి 3 ఎకరాల భూమితోటి అసైన్ భూములతోటి దళితులను మోసం చేస్తూ ఇవాళ అంబేద్కర్ విగ్రహం పెట్టడం, ఒక చాటునేమో అంబేద్కర్ విగ్రహం పెడతాడు, దళితుల మెడల్లో ఉరితాలు వేస్తున్నది కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం. సిరిసిల్ల నేరల్లో ఏం జరిగినది ఒకసారి గమనించండి. ఇవాళ మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ పేరుతోటి అధికారానికి వచ్చి ఇవాళ ఈ యొక్క సభ ముఖ్య కారకులు సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు మీతోటి ప్రజలతో చేతి చేయి కలిపి అడుగులు అడుగు వేస్తూ ఎండనక వాననక తన ప్రాణాలు లెక్క చేయకుండా ఈ సత్యాగ్రహ దీక్ష ఇవాళ నిర్వహించడం జరుగుతూ ఉంది. మనందరి తరఫున సోదరుడు బట్టి విక్రమార్క గారిని వేదిక మీదకి రావాలని అభ్యర్థిస్తా ఉన్నాను. అట్లాగే పార్లమెంట్ సభ్యుడు సార్ కంపెనీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాలని ఆలోచించాను. ప్రతి ఒక్కరు చేతులెత్తి
బట్టి విక్రమార్క గారికి ఆహ్వానం పలకండి. మన కొరకై, తెలంగాణ ప్రజల కొరకై, తెలంగాణ రాష్ట్రం కొరకై అతి త్వరలో మనం ఎదురు చూస్తున్న ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారు రాబోతా ఉన్నారు. వారితోటి రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు అందరూ కూడా వస్తా ఉన్నారు. వారికి ఆదరణీయ స్వాగతం పలుకుతూ ఒక మాటతో ముగిస్తా అన్నాడు. ఒక్క నిమిషం సోదరా, ఒక్క నిమిషం అడగ. గద్దరన్న మాటలు చెప్పాలంటే ఆగమైపోతున్న ఈ తెలంగాణ ఆదుకోవడం అవసరం ఉందా లేదా? సాధించుకుంది సగం తెలంగాణ, సామాజిక తెలంగాణ నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నది. అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్తూ ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క ఆరాచక పాలన అంతమొందించాల్సిన అవసరం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యుద్ధ సన్నద్ధులవుతూ రేపు వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరుతూ ఈ పాదయాత్ర కొనసాగుతుంది. తెలంగాణ రక్షించుకోవడానికి, తెలంగాణ ప్రజల భవిష్యత్తు కొరకై, తెలంగాణ పునర్నిర్మాణానికి కొరకై రేపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవశ్యకత ఎంతో అవసరం. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఏకమే. తెలంగాణ పదాన్ని కూడా తీసేసిన దుర్మార్గుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాల్సిన అవసరం, కుటుంబ దోపిడీ నుంచి రక్షించుకోవాల్సిన అవసరం. ఆఖరికి చెల్లెలు కవితమ్మ, ఆడబిడ్డ ఆడపడుచులకి ఒక విజ్ఞప్తి. ఒకసారి ఆలోచించండి. బతుకమ్మ పేరుతో బతుక నేర్చి ఇవాళ బతుకమ్మ ముసుగులో ఆఖరికి సారా వ్యాపారంలో కూరుకుపోయిన దుర్మార్గపు కుటుంబం కల్వకుంట్ల కుటుంబం దోపిడీని, వాళ్ళ దోపిడీ నుంచి రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి ఆడపడుచు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా బట్టి గారికి స్వాగతం పలికిన ఆడపడుచులతో విజ్ఞప్తి. బతుకమ్మ పేరుతో బతుక నేర్చి ఆఖరికి సారా వ్యాపారంలో కూరుకుపోయి ఆడపడుచుల పుస్తలు తెగిపోతా ఉంటే సిగ్గు శరం లేకుండా ఆడదయ్యుండు కూడా లిక్కర్ స్కామ్లో ఇరికిపోయిన కల్వకుంట్ల కుటుంబం నుంచి ఈ తెలంగాణ ప్రాంతాన్ని రక్షించుకోవాలి. గద్దరన్నకు మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ, నీవు గజ్జగట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకే పోరాటం చేసినావు. సోనియామ్మని కలుస్తానని చెప్పి నువ్వు వదిలేం వచ్చి కలిసినారు. మరొక్కసారి మీరు యుద్ధ నౌకగా ఈ తెలంగాణ పునర్నిర్మాణానికి కొరకు ప్రతి యువకుడితో చేతులు కలపండి. నీ ఆఖరి రక్తం వరకు కూడా తెలంగాణకు త్యాగం చేస్తానని చెప్పినావు. కాబట్టి గద్దరన్నతో మిగతా తెలంగాణ సంఘాలందరికీ కూడా విజ్ఞప్తి, యువకులకు విజ్ఞప్తి, విద్యార్థులకు విజ్ఞప్తి, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి. కాంగ్రెస్తో కలిసి రండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబ దోపిడీ నుంచి రక్షించుకుందాం, పునర్నిర్మించుకుందాం. సోనియమ్మ కలలు గన్న తెలంగాణ రాజకీయ లబ్ధి కొరకై కాదు, రాష్ట్ర అభివృద్ధి కొరకై ఇచ్చింది. ఇక్కడున్న ప్రతి ఒక్క పౌరులకై గౌరవనీయ సభ్యులందరికీ కూడా చేతులెత్తి అభ్యర్థిస్తా ఉన్నాం. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారు వేదిక మీదకి రాబోతున్నారు. మీ కరతాళ ధ్వనులతోటి, చప్పట్లతోటి వారికి స్వాగతం పలకాలని చెప్పి కోరుతా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.